నెక్స్ట్ క్వశ్చన్ 1437 అండి, కార్మిక శాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు నమోదు వివరాల్లోకి వెళ్తే అధ్యక్ష, ఈశ్రమ్ పోర్టల్లో 88,16,453 మంది నమోదు కాగా, ఏపీ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఖ్య మండలిలో 18,24,221 మంది నమోదు అయ్యారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల అధ్యక్ష, ప్రసూతి సాయం కింద 20,000 అధ్యక్ష, వివాహానికి కింద 40,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే మరణం మరియు అంత్యక్రియల సాయం కింద సహజ మరణానికి 60,000, అంత్యక్రియలకు 20,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఆరోగ్య సేవల విషయానికి వస్తే అధ్యక్ష, కార్మికులకి ఉచిత వైద్య సేవలు మరియు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే నైపుణ్య అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, నిర్మాణ కార్మికులు ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నమోదైన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల పిల్లలకి స్కాలర్షిప్ పథకం అనేది ఉంది అధ్యక్ష. అలాగే బి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి పోర్టల్లో 18,24,221 మంది కార్మికులు నమోదయ్యారు అధ్యక్ష. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ప్రభుత్వ భవనాలు లేదా ప్రైవేట్ భవనాల్లో సంబంధం లేకుండా వారి వీలుని బట్టి పనులు చేపడుతున్నారు అధ్యక్ష. కావున అవసరమైన సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు అధ్యక్ష. అలాగే సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నైపుణ్యం పెంపొందించడానికి మరియు వారి ఉపాధి సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలని కల్పించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి వారికి నైపుణ్యం పెంపొందేల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. పార్థసారథి గారు. సార్ సింపుల్గా అడగండి సార్, టైం పడుతుంది. 2 నిమిషాలు. ధన్యవాదాలు అధ్యక్ష. అసంఘటిత కార్మికులు రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీళ్ళలో భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా, గంపల ద్వారా కూరగాయలు, పళ్ళు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో మీ సేవా కేంద్రాల్లో మెప్మా సెంటర్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్ళలో మగవాళ్ళు 44%, ఆడవాళ్ళు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను నవరత్నాలు పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని అడిగేది ఏమిటంటే, రేషన్ ఇస్తా ఉన్నారు, కానీ చాలా చోట్ల
ఇక ఒక్క చోట ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి పథకం ఇది పూర్తిగా అమలు కావట్లేదన్నది మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. స్వానిధి పథకంలో ఉన్నటువంటి అవకతవకల వల్ల ఏమైనా స్టడీ చేశారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే విశ్వకర్మ యోజన పథకాన్ని అమల్లో కూడా వచ్చినవరా ఇది ఇవి కార్మికులకు సంబంధించిన సమస్యలు అధ్యక్ష. అతను మంత్రి గారు సమాధానం చెప్పాలండి. వేరే ఫార్ములా రావాలా, వచ్చినవర్లో కాదు. ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆయన అడిగిన ఈ పథకాలన్నింటినీ కూడా అమలు అవుతున్నాయా లేదా చెప్పాల్సింది ఆయనే కదా అధ్యక్ష. అందువల్ల తప్పనిసరిగా ఈ జీవన జ్యోని బీమా పథకానికి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏమైనా విచారణ చేస్తున్నారా? అటల్ పెన్షన్ అనేది రాష్ట్రంలో అతి తక్కువగా అమలు అవుతా ఉంది, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మాధవ్ గారు, రెడ్డప్ప గారు, మాధవ్ గారు. ఎంతోమంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ కార్మికులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. నేను గత సంవత్సరం ఇదే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా మంత్రి గారిని 1 లక్షకు పైగా ఉన్న రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్లు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త విభాగంగా చేర్చవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. కానీ దానికి సంబంధించి పురోగతి కొంతమేర ఉన్నా కూడా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు అధ్యక్ష. మనం ఒక్కరోజు కూడా రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ లేకపోతే బతకలేని స్థితిలో ఉన్నాం అధ్యక్ష. లక్షల మంది కార్మికులు ఈ యొక్క రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాగనే అధ్యక్ష, వీరిని ఈ కార్మిక శాఖలో చేర్చని కారణంగా ఈ టెక్నీషియన్లు అసంఘటిత రంగ కార్మికులుగాను, గుర్తింపు లేని అన్రికగ్నైజ్డ్ కార్మికులుగాను మిగిలిపోతున్నారు అధ్యక్ష. ఏ సంక్షేమ పథకాలు కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ వీళ్ళకి అందటం లేదు అధ్యక్ష. అలాగనే చాలా బీదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క విభాగంలో. కాబట్టి అధ్యక్ష, ఈ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ను కార్మిక శాఖలో చేర్చి ఒక కొత్త విభాగంలో చేర్చేందుకు మంత్రి గారు కొంచెం స్పీడ్గా ఈ యొక్క కార్యరూపం చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాధవ్ గారు. అధ్యక్ష, నేను ముఖ్యంగా మాట్లాడుతున్నది కల్లుగీత కార్మికుల గురించి అధ్యక్ష. కల్లుగీత కార్మికులు చాలా పేదవాళ్ళు. అలాగే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి లిక్కర్ స్కీమ్లో 10% ఇచ్చి మన గొప్పతనాన్ని చాటుకున్నాం. కానీ వీళ్ళు చాలా దూరాలు తన ఉపాధి కోసం వెళ్ళవలసిన అవసరం వస్తున్నది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ వల్ల తాడి చెట్లన్నీ చాలా చోట్ల కూల్చేస్తున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు విద్యుద్ఘాతానికి అలాగే వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు అధ్యక్ష. ఈ వారంలోనే మా నియోజకవర్గంలో ఒక అతను చెట్టు ఎక్కుతూ ఆ బెల్ట్ తెగిపోయి కిందన పడిపోయి వెంటనే చనిపోయాడు అధ్యక్ష. దురదృష్టవశాత్తు అతని వైఫ్ కూడా చాలా రోజుల కిందటే చనిపోయింది. దానివల్ల పిల్లలందరూ కూడా అనాథలు అయిపోయారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి ఎక్స్గ్రేషియా విషయంలో కొంచెం ఏమిస్తున్నారు, వాళ్ళని పెంచే విధంగా వాళ్ళు ఎలాగా రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియక చదువుకోని వాళ్ళ అధ్యక్ష. కాబట్టి దాని మీద మంత్రి గారిని కొంచెం చెప్పవలసిందిగా, వాళ్ళకి ఉపయోగపడే స్కీములు ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రస్తావించారు ఎవరండి మెంబర్ ఇందాక ఈ ప్రశ్నలో రైస్ కార్డ్స్ గురించి ప్రస్తావించారు అధ్యక్ష, రేషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి. అది చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇవ్వండి సార్. శ్రీనివాస్ గారు సార్, 1 నిమిషం టైం మీకు. వీళ్ళందరూ కూడా గత 2022కి 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉన్న అధ్యక్ష. హాస్పిటల్స్ కానీ మరి గర్భిణీ స్త్రీలకు ఇచ్చే దాంట్లో కానీ ఏమాత్రం చెల్లింపులు లేకుండా వందలాది కోట్లు గత ప్రభుత్వ ఖజానా జమ అయినప్పుడు కూడా ఈ కార్మికులకి ఇవ్వట్లేదనే విషయాన్ని ఈ 42,000 క్లెయిమ్స్ పెండింగ్ ఉంటే 111 కోట్లు మాత్రం ఇస్తే వాళ్ళందరికీ సరిపోద్ది అధ్యక్ష. మరి దాదాపు 1,200 కోట్లు మరి దాంట్లో నిల్వ ఉంది. అది కాకుండా బిల్డింగ్ సెస్ కింద ఒక 1% ఈ రోజు కూడా వసూలు చేస్తారు అధ్యక్ష. కనీసం ఎవరైతే చనిపోయారో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళ శవాలను కూడా దహనం చేయడానికి డబ్బులు లేని పరిస్థితిలో ఆ కార్మికులు అల్లాడుతున్నారు అధ్యక్ష. దయించి
ఆ కార్మిక శాఖ మంత్రి గారు లాస్ట్ ఇయర్ కూడా మనం క్వశ్చన్ అడిగాం అధ్యక్ష. మరి ఒకసారి దాని మీద ఏదో ఒక చర్య తీసుకుని వాళ్ళందరూ కూడా 111 కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటే మన ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు పార్థసారథి గారు వలస కార్మికుల గురించి అడిగారు అధ్యక్ష. కొత్తగా రూపొందించిన లేబర్ కోడ్స్లో వలస కార్మికులకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరంలో ఒకసారి స్వస్థలానికి వెళ్ళి తిరిగి రావడానికి జర్నీ అలవెన్స్ అనేది కల్పించడం జరిగింది అధ్యక్ష. కోడ్లో అభ్యంతరాలు పరిష్కరించడానికి టోల్ ఫ్రీ హెల్త్ లైన్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇక రేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఏ రాష్ట్రంలో అయినా సరే పీడిఎస్ సౌకర్యం కల్పించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2014-19 మధ్యకాలంలో సుమారు 8 లక్షల మంది భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు నమోదు కావడం జరిగింది అధ్యక్ష. అలాగే 2019-24లో కేవలం 2 లక్షలు మాత్రమే భవన నిర్మాణ కార్మికులు కొత్తగా నమోదయ్యారు అధ్యక్ష. దీనికి కారణం అధ్యక్ష, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 1214 జీవో తెచ్చి డూప్లికేషన్ పేరుతో భవన నిర్మాణ కార్మికులకు ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వారి పథకాలు నిలిపివేయడం కాకుండా అధ్యక్ష, అప్పట్లో సరైన ఇసుక విధానం కూడా లేకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మిక రంగం పూర్తిగా కుదేలైంది అధ్యక్ష. అయితే ఎక్కువ కాలం ప్యాలెస్లో ఉంటూ ఒకవేళ బయటకు వచ్చిన పరదాలు కట్టుకుని బయటకు వచ్చి కార్మికులు కనిపిస్తారేమో అనే భయంతో తిరగవలసి వచ్చింది అధ్యక్ష. అతనికి సుమారు ఈరోజు 18 లక్షలున్న భవన నిర్మాణ కార్మికులు ఈ 1214 మెమో వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మానేశారు అధ్యక్ష. పథకాలు ఏమీ లేవని ఇప్పుడు నమోదు కార్యక్రమం చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ పథకాలన్నీ మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం వల్ల సుమారు 30 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఈ కార్మికుల బోర్డులో ఉన్న ధనాన్ని మరి అప్పటి ముఖ్యమంత్రి వేరు వేరే పథకాలకు దారి మళ్లించడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు 1 కోటి మంది భవన నిర్మాణ కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులు జీవితాల్లో చంద్రోదయాన్ని నింపిన మన ప్రజానాయకుడు, నిరంతర శ్రామికుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేయటం జరుగుతుంది అధ్యక్ష. అలాగే సభ్యులు మాధవిరెడ్డి గారు గతంలో ఏసీ మెకానిక్స్ గురించి అడగడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ యాక్ట్ కిందకి రారు అధ్యక్ష. వాళ్ళు చట్ట పరిధిలోకి రావడం లేదు అధ్యక్ష. వాళ్ళు ఆ భవన నిర్మాణ కార్మికుల కింద రావాలంటే ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించవలసి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగింది అధ్యక్ష మొన్న అడగటం వల్ల. అయితే వీళ్ళని రీసెంట్గా కొత్త లేబర్ కోడ్స్లో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ వెల్ఫేర్ చట్టం అనేది ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా వీళ్ళకి సంక్షేమాన్ని మనం అందించే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే వీళ్ళకి ఇందాక చెప్పినట్టు అధ్యక్ష, కొత్తగా స్కీమ్స్ని యాక్టివేట్ చేయడం జరిగింది అధ్యక్ష. మెటర్నిటీ బెనిఫిట్ కానీ, ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కానీ, న్యాచురల్ డెత్ బెనిఫిట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ బెనిఫిట్ కానీ భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే హెల్త్ స్క్రీనింగ్ అనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పథకాన్ని స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, హెల్త్ స్క్రీనింగ్ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మనోహర్ గారు తమరు అంటే గౌరవ సభ్యులు పార్థసారథి గారు ఇందాక ఈ